లూకా సువార్త 2వ అధ్యాయం. పదమూడు 14 వచనాలు తీసిన వారు చదవండి. చదువు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి గడిచిన గత పునరుద్ధాన జన్మ నుండి మరి పునరుద్ధాన జన్మ వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడి ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని ఆరాధించుటకు మీ పాద సన్నిధికి నడిపించిన మీ మహాప్రేమను బట్టి, మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జీవించండి ప్రభువా. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందర్హుడు అని చెప్పి ప్రభువా 24 పెద్దలు 4 జీవులు మిమ్మల్ని పరలోక రాజ్యములో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు ప్రభువా. అలాగే ఈ భూమి మీద నిలిచి ఉన్నటువంటి మేము కూడా ప్రభువా ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినప్పుడు మొట్టమొదట గొర్రెల కాపరులకు మరి వర్తమానం అందించబడింది. గొర్రెల కాపరులు అంటే వారు విద్య లేనటువంటి పామరులు. వారు దాదాపు ఆ జనాల్లో గొర్రెలను కాసుకునేవారు. వారు ఎటువంటి చదువు లేనటువంటి వారు, జ్ఞానము లేనటువంటి వారు. ఏదో గొర్రెలను కాసుకుంటూ పొలాల్లో మరి రాత్రిపూట కూడా ఆ గొర్రెలను కాస్తూ పొలాల్లోనే ఉంటూ ఉంటారు వారు. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మొట్టమొదటి వర్తమానం గొర్రెల కాపరులకు అందింది. ఈ వర్తమానం ఎవరికి అందింది? గొర్రెల కాపరులకి. ఆ గొర్రెల కాపరులు ఆ గొర్రెలను కాసుకుంటూ ఆ యొక్క పొలములో ఉన్నప్పుడు ప్రభుదూత వారికి ప్రత్యక్షమై ఈ శుభవర్తమానం వారికి చెప్పబడింది. చదవండి 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయనెవరు? ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు, దావీదు పట్టణం అంటే బెత్లెహేము అనే ఒక గ్రామం. ఒకప్పుడు దావీదు బెత్లెహేములో నివాసం చేసేవాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు దావీదు మహారాజు బెత్లెహేములో ఉండేవాడు. అందుకని ఆ బెత్లెహేముకి ఏం పేరు పెట్టబడింది? దావీదు పట్టణం అని పేరు పెట్టబడింది. యేసు ప్రభువారు మరి ఆ పట్టణంలో జన్మించాడు. జన్మించినప్పుడు దేవదూత మొట్టమొదలుగా గొర్రెల కాపరులను దర్శించాడు.
ఎవరు? దేవదూత. ఆ దూత వారితో చెబుతూ ఉన్నాడు ఏమని? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ, ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలున్నారో అందరికీ, అందరూ అనే మాటలో ప్రతి మనుష్యుడు ఉన్నాడు. ఇది నాకు కాదు అనే అవకాశం ఏ మానవుడికి లేదు. అందరూ అనే మాటలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. నమ్మిన వారు, నమ్మని వారు, వారి నాస్తికులు కానీ, కమ్యూనిస్టులు కానీ, వారు ఎవరైనా సరే ఈ లోకంలో అందరూ అనే మాటలో ప్రతి మానవుడు ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఎక్కడి నుండి ఈ మాటలు వింటూ ఉన్నావో మరి నీకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. కేవలం దేవుని మందిరానికి వచ్చేవాళ్ళకే కాదు ఈ మాటలు, రాని వారికి, నమ్మని వారికి, మనిషిగా పుట్టిన ప్రతి మానవుడికి ఈ మాటలు వర్తిస్తాయి. అందుకని అంటున్నాడు, అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషం అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు మహా సంతోషం. ఈ సంతోషం అనేది ప్రతి మానవుడికి ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. పాపంలో జీవించే మానవుడికి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎవరైతే తమ జీవితాల్లో యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారో వారికి మహా సంతోషం. ఈ మహా సంతోషాన్ని ప్రభు ఉచితంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితాల్లో సంతోషం లేనివారు. యేసు ప్రభువు నమ్ముకోకముందు మన జీవితంలో సంతోషం లేదు, నెమ్మది లేదు. నాశనమును, కష్టమును వారి మార్గములో ఉన్నవి అంటాడు రోమాపత్రిక 3వ అధ్యాయంలో. అంటే ఈ లోకంలో యేసు ప్రభువు నమ్ముకోకపోతే వారి మార్గములో ఏమున్నది? నాశనమును, కష్టమును వారి మార్గములో ఉన్నది, శాంతి మార్గము వారు ఎరగరు అంటాడు. చూడండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాల్లో మనకు శాంతినివ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. అందుకని ఆ గొర్రెల కాపరులు ఆ గొర్రెల మందలను విడిచిపెట్టి మరి ప్రభువును చూడడానికి ఆ గొర్రెల కాపరులు వెళ్ళారు. ఎప్పుడైతే ఆ వర్తమానం అందిందో వెంటనే ఆ గొర్రెలను విడిచిపెట్టి ప్రభువును చూడటానికి వారు వెళ్ళారు. ప్రభువును చూచారు, వారు ఎంతో ఆనందించారు, సంతోషించారు. ప్రభువును చూసినప్పుడు వారి జీవితాల్లో ఎంతో ఆనందం. అలాగే ఈ లోకంలో యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషాన్ని దేవుడిస్తాడు. ఈ లోకంలో ఎక్కడ మనం డబ్బులు పెట్టి కొనుక్కునే ఒక వస్తువు కాదు సంతోషం అనేది. అది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. చూడండి, సంతోషము తర్వాత సమాధానం. 14వ వచనంలో ఉంది ఆ మాట, చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండ్రి. దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు వారు? దూతలు, పరలోక సైన్య సమూహం. ఇక్కడ పరలోక సైన్య సమూహం అనగా కొన్ని వేల మంది దేవదూతలు ఆ పరలోకములో ఉండి వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. మొట్టమొదట సంతోషము, మహా సంతోషకరం అనే మాట చదువుకున్నాం. రెండవదిగా సమాధానం.
ఈ లోకంలో యేసు ప్రభువు నమ్ముకొని వారి జీవితాల్లో సమాధానం లేదు. ఎప్పుడు ఏదో కలవరం, ఏదో వేదన, బాధతో కృంగిపోతూ ఉంటారు. అయ్యో నేను చనిపోతే నా గతి ఏమిటి అనేటువంటి వేదనతో మానవులు జీవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని జీవించే మానవులకి సమాధానాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. అందుకోసమే ఈ లోకంలో మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. ఒకప్పుడు సంతోషం లేని వారు సంతోషాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు సమాధానం లేనిటువంటి మన జీవితాల్లో సమాధానాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువు వారు సీమోని ఇంట భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ప్రభువు దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి ఆయన పాదాలను గడుగుతూ ఉంటుంది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. భోజనానికి పిలిచినటువంటి సీమోను అనుకున్నాడు, ఈమె ఎవతియో ఎటువంటిదో తెలుసు కదా, ఏంటి మెదలకుండా ఉన్నాడు అని చెప్పి తనలో తాను అనుకుంటున్నాడు. భోజనం పిలిచి వడ్డించినట్టు అతనికి బాధ కలిగింది. ఏమిటి మెదలకుండా ఊరుకున్నాడని, ఆమెను గద్దించలేదని. కానీ యేసు ప్రభు వారు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఎవరి అప్పు అయితే ఎక్కువగా క్షమిస్తారో వారు ఎక్కువగా ప్రభువును ప్రేమిస్తారని చెప్పి అక్కడ మాటలు చెప్పినప్పుడు, అంటే నేను తక్కువ పాపం చేశాను, ఆమె ఎక్కువ పాపం చేసింది కాబట్టి నేను చాలా మంచివాడిని అనుకుంటున్నాడు. కానీ ప్రభు అక్కడ అన్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నవి అంటాడు. అక్కడ ప్రభువుని ప్రేమించింది, ఆయన పాదముల యొద్ద కన్నీరు విడిచింది, ఆయన కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. అంతే, ఎంత ఏడ్చి ఉండాలి, పాదాలు కడగబడాలంటే ఎంత కన్నీరు కావాలి. తల వెంట్రుకలతో తుడిచింది, ఆ పాదాలని ముద్దు పెట్టుకుంది. ప్రభు ఆమెతో అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గలదానవై వెళ్ళుము అని చెప్తాడు. లోకసువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు. సమాధానం గలదానవై ఇళ్ళు అంటున్నాడు. చూడండి, పాపాత్మురాలని ఆ ఊర్లో పేరు పడిపోయింది ఆ స్త్రీకి. కానీ ప్రభు ఆమె పాపాలన్నిటినీ క్షమించి సమాధానము గలదానవై వెళ్ళుము అన్నాడు. చూడండి, ఆమె జీవితంలో సమాధానాన్ని ఇచ్చాడు. ఈనాడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారో వారికి కూడా ఆయన ఏమిచ్చాడు? సమాధానం. మొట్టమొదటి సంతోషము, రెండవది సమాధానం. ఈనాడు లోకంలో ఎక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరికే వస్తువులు కాదు ఇవి. సంతోషము, సమాధానం అనేది కేవలం యేసు ప్రభువుని అంగీకరించి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా ఈ సంతోషము, సమాధానము దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. చూడండి, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు తీసిన వారు చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మీరు ఆయనను చూడకపోయినను ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. చూడండి, ఇక్కడ మీ విశ్వాసమునకు ఫలము ఏంటది? ఆత్మ రక్షణ. ఒకప్పుడు మన జీవితాల్లో మనకు ఆత్మరక్షణ లేదు, అంటే మనం నశించిపోయినటువంటి వారం, దేవునికి మనం దూరస్తున్నమే. చూడండి, ఆత్మరక్షణ లేనటువంటి మన జీవితాల్లో కేవలం యేసు ప్రభువుని నమ్ముకొనుట ద్వారా, మనం మన పాపమును ఒప్పుకొనుట ద్వారా ఆయన మనకేమిచ్చాడు? ఆత్మరక్షణను అనుగ్రహించాడు. ఆత్మరక్షణ. కాబట్టి రక్షణ
దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఉచితంగా. అంటే మనం ఏం డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు ఈ రక్షణ. కేవలం యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి మనలను రక్షించడానికి ఆ కలవరి శిలువలో మన కోసం శిక్ష అనుభవించాడు. ఈ రక్షణ ఊరికినే రాలేదు. ఆయన శిలువలో మన కోసం మరణించి తిరిగి లేచుటను బట్టి ఈ రక్షణ ఉచితంగా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, కేవలం విశ్వాసము ద్వారా. అందుకని మరి పౌలు శీలలు అంటారు చెరసాల నాయకుడితో, ప్రభువైన యేసునందు శ్వాసముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ చూడండి, మన జీవితాల్లో ఒకప్పుడు రక్షణ లేనటువంటి వారం, నశించిపోయినటువంటి వారం. అయితే ప్రభువు మనల్ని ప్రేమించి ఈ రక్షణను మనకు ఉచితంగా ఇచ్చాడు. చెప్పండి, ఎవరైనా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా లేకపోతే ఊరికనే వచ్చిందా? ఊరికనే. కేవలం విశ్వాసం ద్వారా మన పాపాలు ఒప్పుకొనడం ద్వారా ప్రభువు మనకిచ్చాడు ఈ రక్షణ. కాబట్టి రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలకు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశము. రక్షణ పొందాలి. ఎంత గొప్ప రక్షణను ఏ మనుషుడు నిర్లక్ష్యం చేయకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు, త్వరపడాలి. రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో వారు ప్రభువుని ఆరాధించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. ఈ రక్షణ గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణ ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆత్మరక్షణను మనకు అనుగ్రహించాడు. చదువు తర్వాత, ఆత్మరక్షణను పొందుతూ చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డల జీవితాల్లో చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. ఈ సంతోషం ఎవరు కూడా చెప్పడానికి మరి చేతగానటువంటి ఈ సంతోషం. ఈ సంతోషం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో అది ఈ మాటలతో మనం ఎవరికి మనం చెప్పలేమన్నమాట. చెప్పనశక్యమైనటువంటిది, చెప్పడానికి వీల్లేనటువంటిది. అది నమ్మిన వారికి, రక్షణ పొందినటువంటి వారికే ఈ సంతోషము, ఆనందం. ఆలోచన చేయండి, ఉదయకాలంలో ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడో. చూడండి, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. మన కొరకు ఆ శిలువలో మరణించి మరణాన్ని జయించి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచుటను బట్టే మనకు ఈ గొప్ప రక్షణ, ఈ సంతోషము, సమాధానం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, తూర్పు దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులు ప్రభువుని ఆరాధించడానికి, పూజించడానికి మరి ప్రభువు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చారు వారు. ఆ నక్షత్రము వారిని ప్రభువు ఉన్న ఇంటికి నడిపించింది. చూడండి, వారి ఇంటిలోనికి వెళ్ళి ప్రభువుని ఎలా ఆరాధించారో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును ఆ కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, ఈ తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు మొట్టమొదట గొర్రెల కాపరులకు వర్తమానం అందింది. ఈ జ్ఞానులు ఆకాశములో నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని బట్టి
రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు, మనం ఆయన్ని వెళ్ళి ఆరాధించాలి అనేటువంటి ఆశతో వారు ఎన్నో దినాలు ప్రయాణం చేసి వచ్చారు. ప్రయాణం చేసి ఆ ఇంటిలోనికి వచ్చారు. ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూసి, ఎవరు ఆ శిశువు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అత్యానంద భరితులయ్యారు. ఎప్పుడైతే ప్రభువును చూశారో వారు అత్యానంద భరితులు. ఎంత ఆనందం, అత్యానందం. ఇక ఆనందానికి అవధులు లేవు, హద్దులు లేవు. వారికి ఎంతో ఆనందం. వారి పడిన కష్టం, వారి పడిన శ్రమ అంతా మర్చిపోయారు. ఎన్నో దినాలు వారు ప్రయాణం చేశారు. ఈనాడు కొద్ది దూరం కూడా ఈనాడు మనుషులు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఏదో ఒకటి మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ దినాల్లో యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేనటువంటి దినాలవి. అయితే చూడండి, యేసు ప్రభువుని ఆరాధించాలని, ఆయన స్తుతించాలని, ఆయనకు కానుకలు సమర్పించాలని వారు ఎంతో ప్రయాసతో వారు నడిచొచ్చారు. నడిచొచ్చి ప్రభువుని చూసి అత్యానంద భరితులయ్యారు. చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూశారు, కానీ సాగిలపడి ఆయనను పూజించి, అంటే ఆరాధించి, ఆయనను ఆరాధించారు. మరియమ్మను ఆరాధించలేదు. ఇక్కడ ఎవరిని ఆరాధించారు? యేసు ప్రభువును ఆరాధించారు. మన ఆరాధనకు పాత్రుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరియమ్మ కాదు, ఇంకొకరు కాదు, ఇంకొకరు కాదు. మన ఆరాధనకు పాత్రుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ఇంత ఒక పాట కూడా పాడుకున్నాం, అసమానుండగు ఓ క్రీస్తు అని. అంటే ఆయనతో సమానమైనటువంటి వారు ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. ఆయన అసమానుడు. ఆయన జన్మ అసాధారణమైనది. ఆయన జన్మ సాధారణమైనది కాదు. ఆయన జన్మ కన్యక ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించాడు. అసాధారణమైనటువంటిది. ఆయన జీవితం కూడా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. ఈ లోకంలో పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు యేసు ప్రభువారు ఈ భూమి మీద. ఈ లోకంలో ఒక మనుషుడు మారు మనసు పొందటం కూడా అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. ఈ రక్షణ అనేది ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, మన జీవితంలో ప్రభు మనకు చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. అయితే ఇక్కడ వీరు 3 వస్తువులు తీసుకొచ్చారు: బంగారము, సాంబ్రాణి, బోలము. బంగారము దేని గుర్తు అంటే ఆయన దేవుడు అని గుర్తు అన్నమాట. దైవత్వానికి ఆయన దేవుడు కాబట్టి బంగారంతో సమానం. ఆయన పాదములు కూడా బంగారం మయమై ఉన్నవని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. చూడండి, బంగారం అనేది ప్రపంచంలో విలువైనటువంటి ఒక వస్తువు. అంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనను మాత్రమే మనం నమ్ముకోవాలి, ఆయన మాత్రమే మనం ఆరాధించాలి, ఆయన కొరకే మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉన్నది బంగారం అనేది. అందుకని వారు ఆయన్ని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. ఎవరిని పూజించాలి? ఈ లోకంలో ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తమును సృష్టించినటువంటి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారిగా, మానవుడిగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించను. ఆ వాక్యమే
ఎవరు ఆ వాక్యం? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని మన కోసం సిలువలో బలిగా అర్పించడానికి ఆయన ఈ లోకంలో జన్మించింది. ఆయన ఈ లోకంలో ఒక మతాన్ని స్థాపించడం కోసం రాలేదు. మత స్థాపకుడు కాదు యేసు ప్రభువారు. ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన మార్గం, మతం కాదు. చాలామంది ఈ లోకంలో మత మార్పిడి చేస్తున్నారని చెప్పి కొంతమంది నేరారోపణ చేస్తూ ఉన్నారు దేవుని సేవకుల మీద. మత మార్పిడి కాదు. యేసు ప్రభువారు మనసు మార్చే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు, మతాన్ని కాదు. ఏ మతం ఏ మానవుడిని రక్షించదు. కానీ మార్గమై ఉన్నటువంటి యేసు ప్రభువు మాత్రమే మనకు రక్షకుడు. ఆయనే దేవుడు. అది బంగారానికి సాదృశ్యం. తర్వాత సాంబ్రాణి దేని గుర్తంటే ఆయన పూజింపదగినవాడు అని, ఆయన పూజించడానికి ఆరాధించడానికి అర్హుడైనటువంటి దేవుడు అని అర్థం. అందుకని నిర్గమాకాండంలో అంటాడు, నేను తప్ప వేరొక దేవుడిని మీకు ఉండకూడదు అంటాడు. ఆలోచించండి, నిజదేవుణ్ణి మాత్రమే మనుషుడు ఆరాధించాలి. నిజము కాని వాటిని ఆరాధిస్తే అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. కాబట్టి మన రక్షకుడు, మన ప్రభువు, ఆయన పూజార్హుడు, అంటే పూజింప తగినవాడు. ఈ పూజ వస్తువుల్లో సాంబ్రాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఆయన పూజార్హుడు, పూజింప తగినవాడు అనే దానికి సాదృశ్యం. బంగారం ఆయన దైవత్వానికి దేవుడు, సాంబ్రాణి ఆయన మాత్రమే మనం ఆరాధించాలని, బోళము అనేది ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. బోళము అనేది చనిపోయినటువంటి మనుషుడికి బోళం పూస్తూ ఉంటారు శవం చెడిపోకుండా. అది ఒక సుగంధ ద్రవ్యం లాంటిది. అయితే యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన సిలువలో మరణిస్తాడు. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా పాపి అయినటువంటి మానవుడికి రక్షణ జరుగుతుందని సాదృశ్యంగా ఉంటూ ఉన్నది ఆ యొక్క బోళము. అందుకని వారు ఏం చేశారు? తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించిరి. చూడండి, వారి జీవితాల్లో వారు ఎప్పుడైతే ప్రభువుని ఆరాధించారో, పూజించారో, మరలా వారు సంతోషముతో వారు తమ దేశానికి వెళ్ళిపోయారు. వారు ఎక్కడో ఏ దేశంలో ఉండి వచ్చారో పూర్తి వివరాలు బైబిల్లో లేవు. తూర్పు దేశపు జ్ఞానులు అని వ్రాయబడి ఉన్నది. తూర్పు దేశపు జ్ఞానులు. కాబట్టి దేశాలను విడిచిపెట్టి వచ్చారు ప్రభువుని ఆరాధించడానికి. అలాగైతే ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు నిజదేవుడైనటువంటి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి జీవిత కాలమంతా ప్రభువుని ఆరాధించే అనుభవంలో మనం జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు రక్షకుడయ్యాడు. ఆయన లోకరక్షకుడని ప్రకటింపబడ్డాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మొట్టమొదట దేవదూతలు ఆ యొక్క గొర్రెల కాపురకు ప్రకటించారు. ఈనాడు దేవుని బిడ్డలు, సేవకులు ఎంతోమంది మరి ఈనాడు ప్రపంచంలో ఆయన రక్షణ గురించి రక్షకుడని ఈనాడు ప్రకటిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆయన మన కోసం మరణించాడు, మరణాన్ని జయించి మూడో దినాన తిరిగి లేచాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి మన జీవితాల్లో ప్రభువు మన కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకని ఆయన విజయుడు. మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు.
మరణాన్ని విడిచివేశాడు, అంటే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రపంచ చరిత్రలో మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువు మాత్రమే. అందుకోసమే ఈనాడు కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రభువుని రక్షకుడిగా కలిగి ప్రత్యేకంగా ఈ ఆదివారం నాడు ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధిలో కూడుకుంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో ఈ ఉదయకాలంలో మనము కూడా మరి ఒకసారి ప్రభువుని ఆరాధించే ఈ భాగ్యం ప్రభు మనకిచ్చాడు కనుక రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డ మరి కొద్ది మాటలతోనైనా ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించకుండా మనం మౌనంగా ఉండడానికి వీలు లేదు. 2 మాటలు 3 మాటలు, అంతేగాని ఒక అరగంట గంట చేయాలని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. దయచేసి సహోదరులు మొట్టమొదట ప్రభువుని ఆరాధించండి.